బీజేపీ కూడా అటాక్ చేస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత దీంట్లో చాకచక్యంగానే ఉందనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ మీద వేటు వేయలేదు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు. అట్లా చేస్తే కనుక వాళ్ళు ఫ్రీ బోర్డ్ అవుతారు. సో పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాం అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత తెలివిగానే ఉందనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ నుంచి మనము బహిష్కరిస్తే ఆ పార్టీకి సంబంధం లేనట్టు అవుతుంది కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా ఉంటాడు కాబట్టి అతను ఏ పార్టీలోకి పోయినా కానీ వీళ్ళు ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది, వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా వీళ్ళను ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళపైన చర్యలు పడాలి, ఇది దేశానికే ఆదర్శం కావాలి అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టుకు పోయామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒకటే చెప్తా ఉంది, మాకు గతంలో కూడా పార్టీ మారారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడు, పార్టీ మారినప్పుడు రాజీనామా చేసే మా పార్టీలోకి రావాలని చెప్పాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేసిండు, మునుగోడు బై ఎలక్షన్స్లో కొట్లాడినాం, ఓడిపోయినామని బీఆర్ఎస్ చెప్తుంది. అయితే బీజేపీ చెప్తుంది, బీజేపీ ఒకటే చెప్తా ఉంది, బీజేపీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టిందే ఉల్లంఘిస్తున్నారు, ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు డ్యామేజ్ అవుతుంది, రాహుల్ గాంధీ కనువిప్పు కావాలనేది ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ చెప్తున్నటువంటి వాదన. మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఏమో మొదటగా 2014లో మీరు అన్నట్టు 2014లో ఫిరాయింపులకు ప్రోత్సహించింది. అప్పుడు అపోజిషన్ లీడర్గా జానారెడ్డి ఉన్నాడు. 2018లో 2/3 బీఆర్ఎస్ లోకి వచ్చారు కాంగ్రెస్ నుండి. అప్పుడు ఆయనకు అపోజిషన్ కూడా వెళ్ళిపోయింది, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా బట్టి విక్రమార్కకు లేదు. మేము టెక్నికల్ గా వెళ్ళాము, కానీ వీళ్ళు టెక్నికల్ 2014లో కూడా నాకు తెలిసి 10-15 సీట్ల వరకు గెలుచుకున్నట్టుంది. 14 సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ, రైట్? దాంట్లో ఫైనల్ గా మళ్ళీ ముగ్గురే మిగిలారు. ఐ థింక్ సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య అనుకుంటా. ఎన్నికల ముందు కూడా 2017లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేరిన తర్వాతనే రాజీనామా చేశాడు, కానీ మొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఆ రాజీనామా కూడా స్పీకర్ ఫార్మేట్లో లేదు, చంద్రబాబు నాయుడుకు ఇచ్చొచ్చిండు అనేది కూడా కాంగ్రెస్ వాదన. ఓవరాల్గా బీఆర్ఎస్ వాదన. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచే అటు వెళ్ళారు, వాళ్ళు ఇప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల సంకట పరిస్థితిలో ఉంది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆదరించారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆదరించారు. కూడిదిలో పడ్డటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదుర్కొంది. వడకత్తర్లో పోక చెక్కలాగా వాళ్ళు ఉంది, వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు. నెక్స్ట్ కూడా ప్రజల మన్ననలు కూడా కోరిపోతారనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలకలాగానే మారిపోయిందని చెప్పడం లేదు, సందేహం ఏం లేదు. వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేరు, ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలోనే ఉన్నాం, ఏ పార్టీతో ఉండాలో ఆ పార్టీతోనే ఉన్నాం అని చెప్పేసినా కానీ ప్రజల్లో మాత్రం నమ్మకం కోల్పోయిన మాట వాస్తవం. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఏంటి, టెక్నికల్గా స్పీకర్ నిర్ణయం అనుకున్న టెక్నికల్గా వాళ్ళపైన వేటు వేసే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి, ఏంటంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలిసి ఎన్నికల వరకు కూడా ఈ అంశాన్ని సాగదీస్తూ ఉంటారు. బట్ ఖైరతాబాద్కి మాత్రం ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు తొందరలోనే కనిపిస్తున్నాయి ఉన్న పరిస్థితులు చూస్తే కనుక. చూద్దాం ప్రజల నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయో. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.